తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో పలు మార్పులకు టీటీడీ శ్రీకారం చుట్టింది. మరింత రుచికరంగా అన్న ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం బృహత్తర కార్యక్రమానికి చైర్మన్ ప్రారంభించారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలను అందించేందుకు ఈ మార్పు చేసినట్లు చైర్మన్ తెలిపారు. ओम नमः सोमाय गरुद्राय नमस्ताम्राय चारुणाय नमस्तेंगाय पशुपते नमो उग्राय भीमाय नमो ग्रेवदाय नमो दुर्योधाय नमो हंत्रेदाय नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमस्ते भवे या फलनीया फलपुष्पाय भगवती प्रसोदा स्थानो गुच्चत्वतः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदाय औपहरति एकदेव्यमानायुस्तेजो ददाति ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గతంలో నేను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయటం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే
ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది. చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది. అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.